Sure, sure. Welcome. Just a minute, please. Yeah, yeah. ఈ ఆటోగ్రాఫ్ చేతి మీద ఆటోగ్రాఫ్ అడిగితే నాకేమిటా? ఏమిటా నువ్వు? హరిశ్చంద్ర ask him to get out. ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజు వాడును. ఆప్తాలు ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా? పైగా తోసి పారేస్తాడా? ఊరికే పెరం మీద పోపులా చెట్పట్లు ఆడిపోకండి. నానా ఎవరా నీకు నాన్న? అదే నానా, నేను నీకంటే పొడుగ్గా ఉన్నంత మాత్రాన నేను నీ కొడుకుని కాకుండా పోతానా, నువ్వు నా తండ్రి కాకుండా పోతావా? అర్థమైంది కదా, నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా. అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా? అసలు ఈ కప్పు బాబు తప్ప అబ్బో అలా కదన్నా, ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని. అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు? నేచురల్ గా మా కుర్రాళ్ళకి అంతే కదా బాబాయ్. అసలు నాన్న ఆవేశం మీద ఉంటే అలా ఎక్కేస్తావేంట్రా? నిజం చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్. ఇదంతా నాకు అనవసరం. అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు. ఏంటన్నా, ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం. అవమానం? మరి అది అవమానం కాదురా, గొప్ప అవకాశం. అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులకు ఉంటుందిరా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. థ్యాంక్ యూ నాన్న. ఏంటి వీడు బోర్ బోర్ నేడుస్తున్నాడు? ఏమైంది బాబు? మీ కమనీయ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి. అవి ఇంకుపోయేదాకా అలా ఏడుస్తూ కూర్చో. నువ్వు రానా? అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా విజ్జి? ఏంట్రా అందరూ గుంపుగా వచ్చేసారు? విజయ్, బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలవమంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం. షూర్. టెలిగ్రామా? ఎవరు బకెట్ అండేశారో ఏంటో. విజయ్, రేపు బెంగళూరు మైల్ అనిత వస్తోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సారీ ఫ్రెండ్స్, ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్. అదేంటి ప్రోగ్రామ్ మార్చేసావు? అనిత వస్తే విజయ్కి ఎవరు అక్కర్లేదు. అంతా అనితమయం, అనితే లోకం. పదండి అమ్మాయి గారే. ఏంటి అమ్మాయి గారే, బాయ్ ఫ్రెండ్ గురించేనా? నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి. ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్. స్టేషన్ కి తప్పకుండా రావాలే, రాలేదేంటి? ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాడులేండి. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆయన తప్పకుండా వస్తారులేండి. ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా, కాస్త ముందు బయలుదేరద్దు. రాని చెప్తాను. వస్తే ఏం చేస్తారు? ఏంటి చెమేలేస్తారు అంతే కదా. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని ఉక్కిరి బిక్కిరి చేశారు. నన్ను పట్టారేంటి? ఈ సౌండింగ్ నాది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్పీరియన్స్. సారీ. ఓకే, ఇప్పుడే రావడం? నేను వచ్చి చాలాసేపు అయింది. మరి కనపడలేదే? కావాలనే కనపడలేదు. నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్, ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం, ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఏడు మొహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను. ఓకే ఓకే ఓకే, చాలా తప్పు కానీ ఎక్స్పీరియన్స్. త్వరగా పాలేపో. ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. నానా, ఏంటి నాన్న? అనితని లంచ్ రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది. తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? నాన్న, నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను నువ్వు ప్రాణత్యాగాలు ఉడికట్టున్నావు? అనిత అనిత అంటున్నావు? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో చచ్చిపోతారు, బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాకట్ట. అయ్యో చాలా టాలెంట్. చేయక్కర్లేదు, ఏదో ఆడ మనిషి నిల్లు కదా అని కమ్మగా వండి పెడతా అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బాడీ నచ్చి నాకేం అక్కర్లేదు. గుడ్ బై. ఎలా ఆపాలో నాకు తెలుసు నాన్న. నువ్వు బాపు గారితో దిగిన ఫోటో ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఓకే ఓకే ఓకే.
చికెన్ బక్ బక్ పైకి రా. ఓకే ఏం చేస్తా చేసుకో. నిన్ను మా నాన్న కొడతావా నిన్ను? Going back, I will kill you. మర్యాదగా నా ఫోటో నాకు ఇవ్వు. ఇవ్వు. ఇవ్వమంటుంటే. ఇవ్వు. ఈ ఫోటో చూస్తుంటే నాకు గాల్లో తేలుతున్నట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ నిన్ను. సారీ సారీ. ఐ లవ్ దిస్ విజయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నేను ఎలా ఉన్నా చెప్పు. బాపు గారి పక్కన ఓ ఎర్ర కోతి పిల్ల లేవు. సారీ వస్తున్నాను మేడం. అబ్బా, ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావా? ఉండవే బాబు. చుట్టూ వెళ్తున్నావు ఏంటి బాసు? ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు. బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది. అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఇచ్చేసింది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా. ఆ కారుతోలే పొట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. అయితే మట్టి కంపు కొడతాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపల చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి అలాగే చేపలు లోపల పెట్టి చెప్తా. ఆ, నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. అబ్బా 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 అబ్బా. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఆహా. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. విజయ్, ఈ పువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వు. డోంట్ మిస్ ది ఛాన్స్. అవి బాగున్నాయి కదా? ఆ రోజ్ కలర్ బొకే చాలా బాగుంది. ఏంటిది? ఐ లవ్ యూ. నా పేరు తెలీదు, ఊరు తెలీదు, అభిప్రాయం తెలీదు. ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటావా? ఇన్స్టెంట్ కాఫీ లాగే ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా? అసలు లవ్ ఏంటని నాకు అసహ్యం. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఐఎస్ఐ ఏజెంట్ పోలీసులు కప్పిస్తా. ఇడియట్. పయనించేవో చిలుక ఆపరా. ఎగిరిపో, ఆపో. పాడైపో. అసలు నేను బాధలో ఉంటే పైగా ట్రాజెడీ సాంగ్స్ ఏంట్రా? సిగ్గు లేకపోతే సరే. ఏ? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఏంటంట నువ్వు డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. అందుకేనా పారిపోయొచ్చా? రాకపోతే చెంప చెడుమనే తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనేగా అర్థం. ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యునో, ఆడపిల్ల మనసు బల్బు లాంటిది. స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది. ఏమో. ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గాడు ఉంటాడు. టైటానిక్ ఎవట్రా? నువ్వు వలచిన శాంతి బాడీ గార్డ్. వాడు మనకు దండం పెడతాడు. దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు. కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు. ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు. ఏయ్, ఐడియా. కమ్ హియర్. ఏమిటి? నేను వినేశాను. ఎవరిని వెళ్ళమని చూస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అయితే అంతగా భ్రమ? ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవదంటాను. డాడీ, ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నామో చెప్పేస్తున్నాడు.
నేనేం బుక్ అనాలనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు. నేను తలుచుకున్నాను, వచ్చేసాడు. నేను నమ్మను గాక నమ్మను, లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏంటి నా మొహం? నీ మొహం. నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. వర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో. డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. ఆ అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళలేదు కదా. అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను. డబ్బున్నా శ్రీరామ రామ రామే తీరమి ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని ఈయనే. ఎక్స్క్యూజ్ మీ. ఓ బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. అలో నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేనేమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. Am I right? సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అలాగే. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమ వెళ్ళండి. అది నిజమే. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు. తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలియదని తెలుసు, తెలిసి తెలియని అయోమయ బాబోయ్. తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా. అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయ నమః అని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది. ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్. ఓం లవ్వాయ నమః. లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. కంగారు పడకమ్మా, నీ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవేగంతో రాకెట్లా దూసుకొస్తున్నాడు. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి. ఇది వాళ్ళ ఇంటి నంబరు. ఇది మన ఇంటి ఫోను. నువ్వే చెయ్యి. నువ్వే చేయనన్నా. అబ్బో, పెళ్లికి వచ్చేసిందే. 3545127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను. ముందు నువ్వు ఎవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? మెంటల్ గంటలు అన్నావు అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలాలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నేను రా రంగారావుని. అదేరా పొట్టి రంగారావుని. గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకు ముఖ్యమైన విషయం. మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా? నాకు తెలీదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభస్య శీఘ్రం. నమస్కారం. నమస్కారం. రండి. ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ దండలు తీసుకో. ఇక్కడ కూర్చో. బాగున్నారా? ఒరే చంటి, ఇట్రా. వీళ్ళెవరు తెలుసా? మగ పెళ్లివారు. అబ్బాయి గారి తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ అలాగే గారు. అయ్యా ఇలా రారా. ఎవరు? మగ పెళ్లివారు. మరి మీరెవరు? ఆడపెళ్లి వాళ్ళం. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా ఓరా, తిట్టి తీస్తా. సార్, కాఫీ సార్. కాఫీయా? టీ తెమ్మంటే కాఫీ తెస్తావురా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంటరా? మగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ తెమ్మన్నా మేము అలాగే చేసి చెప్తా. పెళ్ళి ఆపు చేస్తా. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ తెమ్మన్నారు. నాకు కాఫీ లేదు. టీ తెస్తారు సార్. కర్మ. టీ తీస్తా. టీ సార్. టీయా? పెప్సీ అడిగితే టీ తెస్తావురా? మేము అడిగింది పెప్సీ.
లేకపోతే పెళ్ళి వద్దు సార్ వద్దండి. మీరు పెప్సీ తెమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంక 2 నిమిషాల టైం మాత్రమే ఉంది. నేను పెప్సీ తీసుకొస్తా. తిట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు? టిఫిన్ ఎవరు చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది. అద్దరింది. రా, నువ్వు గుర్తు. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బెళ్ళాలు ఏదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగా మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, రారా. మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పెయింటింగ్ వచ్చోరు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? సన్నాసి. చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ వచ్చని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కొట్టేయడం కోసం. మోసం, కుట్ర, దగ. నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చాను. Take it easy. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత, నేను కాదు. నేను ఏడుస్తున్నాను కదా. హరిశ్చంద్ర, ఏం డ్రైవర్ బాబు, కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు. మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానికా? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు. వంటవాడి రేంజ్ లోనే ఉండు. రేయ్, నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటోండి కాదురా, ఈ ఇంటోండి. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. ఇది వంటటానికి టచ్ రా, టైటానిక్ టచ్, టైటానిక్. అయ్యగారు, కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటన్నా? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు అని జారి బెడ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్, ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లన్నీ ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్య గారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్? ఎవరొచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు.
ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు. ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. కాదాస్తు గట్టబడి సాక్షి నిలబై అపశకన పక్షి. ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, మీ వాడు అన్నా, వచ్చాడు. వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీకు ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పడుతుంది. పోయి నువ్వేంటి అసలు? మీ వాడు బెండ్ అవుతున్నాడు. నో నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. ఊరుకురా, లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని చట్టం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పాను నాన్న, నువ్వు ఫోన్ పెట్టాయి. కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా, పిల్లల్ని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా. ఇక చాలేమో అల్లుడు గారు. అరే, అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. పట్టు. ఇప్పుడు ఇది ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా ఇదే. అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. ఆ? అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. ఏదైనా చేదుగా ఉంది. చేదుగా ఉందా? ఇందాక ఎలా తాగావు? ఫోన్ ఫోన్ బాగుంటుంది. ముందు ఇది తిను. రై, నువ్వు వెళ్ళి చికెన్ పడరా. ఓ నాన్న, పబ్లిక్ శాంతి మోగుడని కూడా ముందు చూస్తూ- ఇది వెయ్యరా చెప్తాను. అది నాన్నోయ్, అంత చేదు లేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా. పోన్ పోన్ ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. ఆ? అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి? పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తేల్చానికే కదా ఈ మందు. తీసుకో. వేస్తా. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే 2 పెగ్గలు వేసుకుని ఇచ్చా. మళ్ళీ కిక్కురు మళ్ళా. అమ్మో! నువ్వు మా అమ్మను కొట్టావా? నాన్న, నేను ఇప్పుడు నేను కొట్టానా? పర్లేదు నాన్న. సారీ నాన్న, పర్లేదు, పర్లేదు. నేను కావాలి కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడే కావాలి నాకు. ఈ స్పీడే కావాలి. వేసుకో, వేసుకో, వేసుకో. వేసుకోమమ్మా. వేసుకో, వేసుకో, వేసుకో. అది ఏయ్, ఏయ్, ఏయ్. అది కొట్టలేదు. కొట్ల నేను శాంతిని ఎరగొడతా. కొట్టేసి పబ్లిక్ లో నన్ను ఇష్టం వచ్చాడు చనిపోయినట్లేదే. నాన్న, ఏంటి నాన్న? ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేంట్రా, నువ్వే నన్ను కొట్టావు. నేను నిన్ను కొట్టానా? సారీ నాన్న, నన్ను చేపెట్టున్నాను. కొడుకు స్పీడ్ లో వెళ్ళి శాంతి తుమ్ము లేపేయాలి. అంతేనా? అంతే. అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి ఇలా రా. నేను శాంతి బాబు. ఓహో, వస్తుందా? ఛీ, నేను దీని మోహన్ చూడను. ఆటగా మనం శాంతి కొంచెం అటు తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానిస్తారని. ఏంటి నాన్న? నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు. చంపేస్తాను. నేను దీన్ని ఎర్రగొడతా. కొట్టాయి. ఎర్రగొట్టేసి అయ్యగారు, మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు ఏంటండి?
ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా, సరిపోతుందండి. తప్పలేదు కదా. తప్పలేదు కదండి. ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లేండి ప్రభు. అదే ఏంట్రా ఇది, నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? వెళ్ళరా, వెళ్ళి నా పెళ్ళని పిల్ల. అలాగే నీ సీన్ తర్వాత చూసుకుంటా. బాబు జీవితం అమ్మాయి గారు, అమ్మాయి గారు, రేయ్, అమ్మాయి గారు రండి. ఎవరంటా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యను నువ్వు పిలిచేస్తావా? మీరు పిలవమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు? ఏయ్, అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. తొడగో. తొడగరా. ఏయ్, ఇల్లాలా? ఇంటి ఇల్లాలా? ఏంటి ఏంటి అర్రే. శభాష్. అబ్బో, ఇవాళ ఏదో ఉంది నాయన. పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే? ఏంటి తాగొచ్చింది సత్తు? ఏయ్, నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబు కూడా మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప. ఇదిగో, నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే. ఏయ్! నా కూతురు చంపలేసుకుని గుజ్జు తీయాలా? ఏయ్, నువ్వు నన్ను ముట్టుకున్నావా? అవును. యూ టచ్ మీ హియర్. అదేట. అసలు నిన్ను అనాలి. బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చెప్పి దాని మనసు పాడు చేసేందుకు నిన్ను ఏంటి చేతుకున్నావు? అత్తగారిని కొడతావా ఏంటి? నీకేమైనా డౌటా? కొట్టు చూద్దాం. కొట్టు. పిల్లగాడి పనులు చూసావయ్యా. శాంతి, తాగేసిన మైకంలో దైవలాంటి అత్తను కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుండె వేసి లేదు. శాంతి, అంటే ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కుండ్రా. ఒట్టి వివరాలే కదమ్మా, అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. వెళ్ళు. ఓకే, ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలోకి అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా? ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ ఏ మినిట్. వీడేంటి జస్ట్ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి? టైటానిక్. వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా, ఆ, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆ. ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరే నీకు తెలియాలా? ఏ, యహా! ఊ! యహా! ఏరా, ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, వంపు సొంపుల నడుమని, దిగి దిగేలమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? యా! అమ్మో, అత్తం నేను కొట్టినట్టే కొట్టావు. ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. నా మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. వచ్చారా? అల్లుడి గారి ఆఫీస్ లో ఆ టైపిస్ట్ పిల్లని 4 దులిపి వచ్చారా? 4 ఏమిటి, 44 దులిపించుకొచ్చా. అదేమిటి? అదేమిటేంటి, నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవాట్లు పెట్టింది ఆ పిల్ల. మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది. చూడు, నీకెలాగూ జీవితంలో ముద్దు ముచ్చడం లేదు. మొగుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇదిగో, చిలకా గోరింకల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని వెళ్లి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది. లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది. అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో? కాదు, శాంతి తండ్రి, నీ మొగుడు నిజంగా నిర్భయంగా. అడతగది ఎక్కడమ్మా తెలీదా? సరే, ఎందుకంటే ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎవరు ఎత్తుకుపోయారు? ఎత్తుకుపోవడం ఏంటమ్మా? వండి తెచ్చుకున్న కూడు ఎవరో ఎత్తుకుపోయినట్టు పిల్లాన్ని ఎత్తుకుపోవడం ఏంటి?
ఇంటికి వెళ్దాం పదండి. పదండి. ఏమన్నా ఉన్నాడా? అమ్మయ్యా. సరే ఈ డోర్ ది గదిలో ఏమన్నా ఉన్నాడా? పద, పద. చేతిలో పుస్తకం ఒకటి. అయ్యో, వాడు లేదే. ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? అందరూ ఇక్కడే వెతుకుతుంటే పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు? అవును. ఇదిగో ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో. ఆ? అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడండి? అబ్బో ఆరిపోవడం కదయ్యా, ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు. నాన్న హరిగారంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు, ఆ అర్థం ఉంది. ఆ? నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే అవును, గుర్తొచ్చింది. నువ్వు మా అమ్మను కొట్టావా? కొట్టలేదురా, కొట్టలేదు. ఏలే, నువ్వే మగాడివి. కొట్టాను. ఏడి, నువ్వు మా అమ్మను కొట్టావా? నిన్ను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణిరా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంట మరి. ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను. వాగుతున్నావ్? తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. రేయ్!